ఆ రాయి ఒక అద్భుతమైన ఆకారంలోకి రావాలంటే ఎక్కువ దెబ్బలు తినాలంటారా, తక్కువ దెబ్బలు తినాలంటారా? ఎంత ఎక్కువ దెబ్బలు తింటుందో ఆ రాయి అంత అందమైనటువంటి శిల్పంగా తయారవుతుంది. ఈరోజు నీ జీవితంలో ఎక్కువ దెబ్బలు తింటున్నావా? అయితే విను, అద్భుతమైనటువంటి ఆకారాన్ని దేవుడు నీకు ఇవ్వాలనే దేవుడు ఆ దెబ్బలను అనుమతిస్తున్నాడో అది వాస్తవం. అది అర్థం చేసుకో. ఏంటి ప్రభా నాకు ఈ కష్టాలు, ఏంటి ప్రభా నాకు ఈ బాధలు, ఏంటి ప్రభా నాకు ఈ పని, ఏంటి ప్రభా. పిచ్చి తల్లి, ఒక అందమైనటువంటి శిల్పం ఎంత ఎక్కువ దెబ్బలు తింటే అంత అందంగా తయారవుతుంది. నిన్ను కూడా ఒక అద్భుతమైన, అందమైన, ఆత్మీయమైన, ఆశీర్వాదకరమైన, ఆదర్శమైన వ్యక్తిగా నిన్ను చేయాలి అని ఆశిస్తున్నాను. కాబట్టి నేను బహు శ్రమల గుండా, కష్టాల గుండా, ఇరుకు ఇబ్బందులు గుండా తీసుకుని వెళుతున్నాను. కారణం ఏమిటంటే నువ్వు ఎంత ఉత్తమమైన వ్యక్తివో, ఎంత ఆశీర్వాద భరితమైన వ్యక్తివో లోకానికి చూపించాలి ఆశపడుతున్నాను. కాబట్టే ఆలస్యము చేస్తున్నా.